ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించెను. మేము కృపాసత్యములతో నిండిన ఆయన మహిమను చూచితిమి. అది తండ్రి యొద్ద నుండి వచ్చిన ఏకైక కుమారుని మహిమ. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము క్రిస్మస్ పండుగను కొనియాడి ఉన్నాం. మనము క్రిస్మస్ కాలంలో, ఈ పవిత్ర కాలంలో మనమందరము జీవిస్తూ ఉన్నాం. ఈ పవిత్ర కాలంలో మనమందరం ఉన్నాం. మరి ఇటువంటి పవిత్రమైనటువంటి కాలంలో ఉన్నటువంటి మనము ఈ క్రిస్మస్ పండుగ అంటే ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. నిజమైనటువంటి క్రిస్మస్, నిజమైనటువంటి క్రీస్తు జన్మదినాన్ని ఏ విధంగా కొనియాడాలి, ఏ విధమైనటువంటి రీతిలో మనం కొనియాడాలో మనము క్రిస్మస్ రోజున ధ్యానించి ఉన్నాం. మరి ముఖ్యంగా ఈరోజు ప్రత్యేకంగా ఇంకా ఎక్కువగా ఈ క్రిస్మస్ పండుగ అంటే ఏమిటి, ఈ క్రిస్మస్ పండుగలో మనం చేయవలసింది, ఈ సంవత్సరం దేవుడు మనల్ని అనేక విధాలుగా దీవించాడు. 2024 సంవత్సరం మరువలేనటువంటిది. మన జీవితంలో దేవుడు చేసినటువంటి మేలులను తలంచుకుని మనం దేవునికి కృతజ్ఞత తెలపాలి. దేవునికి అనునిత్యము మన జీవితాలను ఆయనకు సమర్పించుకోవాలి. అదే విధంగా ఈ సంవత్సరంలో మనము దేనిని దేవుని కోసం అర్పించాలో మనం ధ్యానించుకున్నాం. ఈ రాబోయే నూతన సంవత్సరంలో దేవుని యొక్క దీవెనలు మనం పొందాలంటే, దేవుని యొక్క కృపను మనము అనుదిన జీవితంలో మనము ఆస్వాదించాలంటే మనం ఏం చేయాలి? ఈ క్రిస్మస్ పండుగలో మనం చేయవలసినటువంటిది ఏమిటంటే, ముఖ్యంగా క్రిస్మస్ అంటే సహజంగా అందరూ అనుకుంటారు ఈ డెకరేషన్లు, కేకులు కట్ చేయటము, క్యారల్ సింగింగు, డ్యాన్సులు అన్నీ అయిపోయాయి. డిసెంబర్ నెలంతా ఎక్కడ చూసినా ఈ క్రిస్మస్ క్యారల్ సింగింగ్, ఎక్కడ చూసినా అనేకమైనటువంటి ప్రోగ్రాములు, అనేకమైనటువంటి నాట్యాలతో అన్ని దేవాలయాలలో, అన్ని సంఘాలలో ఎంతో కనుల విందుగా ఈ క్రిస్మస్ పండుగలను కొనియాడాం. ఇదేనా క్రిస్మస్ పండుగ అంటే? క్రిస్మస్ పండుగ అంటే ఏదో చర్చిలను డెకరేట్ చేసుకోవటం, కేకులు కట్ చేయటం, దేవాలయ ప్రాంగణాన్ని విద్యుత్ దీపాలతో వెలిగించుకోవటం, ఇదేనా క్రిస్మస్ పండుగ అంటే? ఇది కాదని మనం తెలుసుకోవాలి. నిజమైనటువంటి క్రిస్మస్ అంటే, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నిజమైనటువంటి దేవుణ్ణి విశ్వసించి ఆయనను ఆరాధించాలి. నిజమైనటువంటి దేవునికి మనము అనునిత్యము మన యొక్క జీవితాలను ఆయనకు అర్పించుకోవాలి. నిజమైనటువంటి క్రిస్మస్ సమాధానంగా జీవించాలి, సఖ్యతగా జీవించాలి. సమాధానకర్త ఆయన మనలందరి కోరుకునేది, పరలోకమును వీడి భూలోకానికి వచ్చింది అందరూ సమాధానంగా ఉండాలి, అందరూ సఖ్యతగా ఉండాలి, అందరూ సోదరభావం కలిగి ఉండాలి, అందరూ శత్రుత్వాన్ని వీడి, పగలను వీడి, కోపతాపాలను పక్కన పెట్టి నిజమైనటువంటి దేవుని ఆరాధిస్తూ ఆ నిజమైనటువంటి దేవుని చూపించేటువంటి మార్గంలో మనం నడిచేదే నిజమైనటువంటి క్రిస్మస్. నిజమైనటువంటి క్రిస్మస్ అది. అదేవిధంగా మన దేవుడిచ్చినటువంటి మేలులు, చాలామంది చెప్తూ ఉన్నారు, దేవుడు నాకు అనేకమైనటువంటి మేలు చేశారు, స్తోత్రం. మరి ఆ దేవుడిచ్చినటువంటి మేలులను మనము ఇతరులతో పంచుకుంటున్నామా? మనకున్న దాంట్లోనే మనము ఇతరులతో మనం పంచుకోవాలి. నిజమైనటువంటి క్రిస్మస్ ఏమిటంటే పంచుకోవటం. దేవుని యొక్క కృపను, దేవుని యొక్క ఆశీస్సులను, దేవుడిచ్చినటువంటి ఏదైనా సరే బహుమతులను ఇతరులతో మనం పంచుకోవాలి. అదే నిజమైనటువంటి క్రిస్మస్ అని మనం తెలుసుకోవాలి. అదేవిధంగా ముఖ్యమైనటువంటి విషయము,
మనకొక శిశువు జన్మించెను. ఆ శిశువు ఎలాంటి వాడంటే పరిశుద్ధుడు. పరలోకమును వీడి భూలోకానికి వచ్చింది, పరలోకాన్ని భూలోకానికి తెచ్చింది మనందరినీ పవిత్రులుగా చేయటానికి. పవిత్రమైనటువంటి మనసులు కలిగి ఉండాలి, పవిత్రమైనటువంటి ఆలోచనలు మనలో ఉండాలి, పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించడానికి మనము ఆశపడాలి. అదే నిజమైనటువంటి క్రిస్మస్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనకు అందరికీ తెలుసు, మన క్రీస్తు ప్రభు యొక్క జన్మదినాన్ని మొట్టమొదటిగా దేవదూతలు ఎవరికి ఈ సందేశాన్ని ఇచ్చారంటే, ఎవరికి ఇచ్చారు? మొట్టమొదటిగా ఈ శుభ సమాచారాన్ని లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుండి చూసినట్లయితే, ఆ ప్రాంతమున గొర్రెల కాపరులు రాత్రివేళ పొలములో గొర్రెల మందలను కాచుచుండిరి. దేవదూత వారి ఎదుట ప్రత్యక్షమాయను. ప్రభు మహిమ వారిపై ప్రకాశింపగా వారు మిక్కిలి భయభ్రాంతులయ్యిరి. దేవదూత వారితో ఈ విధంగా చెప్తూ ఉంది. ఏమని చెప్తూ ఉంది? మీరు భయపడవలదు, సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారమును మీకు వినిపించదను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ శుభ సమాచారము పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఆ పవిత్రమైనటువంటి సమాచారము అభాగ్యులైనటువంటి నిస్సహాయులైనటువంటి సమాజంలో ఇటువంటి పేరు ప్రఖ్యాతలు గౌరవపదమైనటువంటి జీవితం జీవించినటువంటి వారు ఈ గొర్రెల కాపరి. వారికి మొట్టమొదటిగా ఈ సమాచారం, శుభ సమాచారం, పవిత్రమైనటువంటి ఆ సమాచారము వారికి తెలియపరచబడింది. అది విన్నటువంటి గొర్రెల కాపర్లు వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లల్ని, చిన్న చిన్న పిల్లల్ని అందరినీ తీసుకుని వెళ్ళారు. వెళ్ళి బెత్లెహేములో పుట్టినటువంటి బాలయేసుని కనుగొని ఆరాధించి వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నారు సంతోషంతో, ఆనందంతో. మరి వాళ్ళలో ఒక చిన్న బాలుడు, తొంటరివాడు, ఎక్కడ చూసినా ఏది చూసినా దానిని దొంగిలించేటువంటి మనస్తత్వం. చిన్నపిల్లలు, వాళ్ళకి తెలియదు, ఏదన్నా కనపడిందంటే దాన్ని మాయమైపోతుంది. మరి అటువంటి కుర్రవాడు, అటువంటి పిల్లవాడు వాళ్ళతో పాటు వస్తూ ఆయన తీసుకొచ్చినటువంటి ఏమిటంటే, ప్రభు పశువుల పాకలో పరుండు పడినప్పుడు గడ్డి పరక, కొన్ని గడ్డి పరకలు జేబులో పెట్టుకున్నాడు. కొన్ని గడ్డి పరకలు జేబులో పెట్టుకుని వాళ్ళతో పాటు ప్రయాణం అవుతున్నారు. అప్పుడు పెద్దవాయనికి ఏదో అనుమానం వచ్చి, ఏంట్రా కుర్రోడా, నువ్వేం దొంగిలించావు? నీ చెయ్యి అసలు ఊరుకోదు, నువ్వు ఏది కనపడినా నువ్వు దొంగిలిస్తావు కాబట్టి ఈసారి ఏం దొంగిలించావంటే, ఏముంది, ఆ యేసు ప్రభు పడుకున్నటువంటి ఆ గడ్డి పరకలు 3-4 నా జేబులో పెట్టుకుని వస్తున్నాను అన్నాడు. అప్పుడు పెద్ద ఆయన అంటూ అన్నాడు, దీనివల్ల ఉపయోగం ఏముంది? నువ్వు గడ్డి పరకలను కూడా వదిలిపెట్టలేదా అని అందరూ అతన్ని హేళన చేశారు. కొంతమంది అన్నారు, ఎన్ని రోజులు ఉంటుందిలే ఆ గడ్డి పరకలు ఆడి చేతిలో, ఆడి జోబులో ఉండే 2-3 రోజుల తర్వాత ఆడే మర్చిపోయి ఎక్కడో పడేస్తాడు అని కొంతమంది సెటార్లు వేశారు. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఆ పెద్ద ఆయన ఆ బాలుడిని కనబడి, ఎరా అబ్బాయి, గడ్డి పరకల సంగతి ఏంటి, ఏం చేసావు అన్నప్పుడు ఆ బాలుడు అంటూ ఉన్నాడు, ఏం చేశానంటే ఆ గడ్డి పరకలను చక్కగా నేను పేని ఒక తాడుని తయారు చేసుకున్నాను. ఏంట్రా నీకు పిచ్చా? ఎందుకు? దానివల్ల ఉపయోగం ఏమిటి? గడ్డి పరకల వల్ల ఉపయోగం ఏమిటి? నువ్వు పన్నినటువంటి ఆ తాడు వల్ల ఉపయోగం ఏమిటి? అప్పుడు ఆ కుర్రవాడు చెప్పిన విధానం ఏమిటంటే అందరినీ ఆశ్చర్యపరిచింది. ఏమని చెప్పాడంటే, పరలోకము నుండి భూలోకము దిగినటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవునికి
మానవులు ఎవరు పరుపు కానీ దిండు కానీ ఇవ్వలేదు. ఎటువంటి ఆయన పుట్టినటువంటి స్థలం ఏమిటంటే పశువుల పాక, జంతువులు ఉండేటువంటి ప్రదేశం. మానవుడు ఎవరు ఆయనకి ఇల్లు కానీ సౌకర్యకరమైనటువంటి ఆ పరిస్థితిని కానీ ఎవరు ఇవ్వలేదు. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు దేనికి పనికి రానటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ గడ్డి పరకలను తన యొక్క పొరుపుగా, తన యొక్క తలదిండుగా, తనకు ఒక మంచముగా ఏర్పాటు చేసుకున్నాడు. మరి అది విలువైనది కాదా? ఏమీ పనికి రానటువంటి, దేనికి ఉపయోగపడినటువంటి ఆ గడ్డి కరకలనే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఉపయోగకరముగా ఏ విధంగా ఆయన మలుచుకున్నాడో, అభాగ్యులైనటువంటి మనల్ని కూడా, సంఘములో ఎటువంటి పేరు ప్రఖ్యాత లేనటువంటి మనల్ని, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి మనల్ని, మన జీవితాల్లో వెలుగు, శాంతి, సమాధానం లేనటువంటి మనల్ని, ఎటువంటి దిశ నిర్దేశం లేనటువంటి మన జీవితాలని ఆయన ఎన్నుకుని, ఆయన మలచి ఆయనకు సాక్షులుగా ఉండటానికి మనల్ని ఎన్నుకోలేదా అని ఆ చిన్నవాడు చెప్పినటువంటి మాటలకు అందరూ ఆశ్చర్యపోయారు. ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి ఈ క్రిస్మస్ రోజు కూడా ప్రభు మన జీవితాలను కూడా మలచటానికి, మన జీవితాల్లో కూడా అనేకమైనటువంటి మేలులను మనకి ఇవ్వటానికి ఆ ప్రభు పరలోకము నుండి ఇదిగో ఈ భూలోకములో జన్మించాడు. మరి ఆ జన్మించినటువంటి ప్రభు ఏ ఉద్దేశంతో జన్మించాడో, మనందరినీ ఉపయోగకరమైనటువంటి బిడ్డలుగా, సత్యమైనటువంటి జీవితం జీవించడానికి, శాంతికరమైనటువంటి జీవితం జీవించడానికి, సఖ్యత కలిగి జీవించడానికి, సమాధానంగా జీవించడానికి, ఈ లోకంలో ఉన్నటువంటి ఏదైనా సరే సైతాను యొక్క సామ్రాజ్యాన్ని నాశనం చేయడానికి ఇదిగో ఆ ప్రభు ఈ రోజున మనలో జన్మించాడు. మనలో ఒకటిగా ఆయన జన్మించాడని మనం తెలుసుకుని, దాని యొక్క పరమార్థాన్ని ఈ చిన్న బాలుడు ఏ విధంగా అయితే ఆలోచించాడో అదే రీతిలో మనము కూడా జీవించడానికి మనం ప్రయత్నించాలి. మనం కూడా చాలామంది అనుకుంటాం, ఎందుకు ఈ జీవితం, కష్టాలు, బాధలు, కుటుంబంలో అనేకమైనటువంటి సమస్యలు, అనేకమైనటువంటి బాధలు మ్రగ్గుతున్నటువంటి మనల జీవితంలో కూడా ప్రభు ఈరోజు ఆయన అనేకమైనటువంటి వెలుగును, అనేకమైనటువంటి నూతనత్వాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని ఇవ్వటానికి ఈరోజు ప్రభు ఒక మానవుడిగా జన్మించాడని తెలుసుకోవాలి. మరి ఇటువంటి పరిస్థితిలో ప్రియమైనటువంటి సహోదరులారా, మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలంటే మన పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి. అందుకనే పునీత పౌలుడు కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 5వ వచనం నుండి 10వ వచనం చూసినట్లయితే, పునీత పౌలుడు కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 5వ వచనం నుండి 10వ వచనం, జారత్వము, అపవిత్రత, మోహము, దురాశ, ధనాపేక్ష వంటి ప్రాపంచిక మోహములను మీరు తుదముట్టించాలని దేవుని వాక్యం చెబుతుంది. ఈరోజు క్రీస్తు ప్రభు మన మానవుడిగా జన్మించాడంటే, ఈరోజు ఈ పశువుల పాకలో ఒక నిస్సహాయ స్థితిలో సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు జన్మించాడంటే దానికి మూల కారణం ప్రియమైనటువంటి సహోదరులారా, మనలో ఉన్నటువంటి అపవిత్రతను, మనలో ఉన్నటువంటి మోహము, దురాశ, ధనాపేక్ష వంటి వ్యామోహాలను మనము తుదమెట్టించాలి. మన నుండి వాటిని తొలగించాలి. అదేవిధంగా ధనాపేక్ష, విగ్రహాధన, మారు రూపం. ధనాపేక్ష అనేది ఎటువంటిదంటే
ఆరాధించేటువంటిది. కొంతమంది ధనం కోసమే జీవిస్తారు, కొంతమంది ఆస్తులే కూడగట్టుకోవాలని ఆలోచిస్తారు, కొంతమంది ఎప్పుడు చూసినా పని చేస్తారు. దేనికి పని చేస్తారంటే డబ్బు సంపాదించాలి. డబ్బు 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 డబ్బు. ఏం చేసుకుంటారు? చనిపోయిందంతా మీ మూట కట్టుకుంటారా? పేరు ప్రఖ్యాతలు. చూడండి, ప్రభు ఈరోజు మనకందరికి ఇచ్చేటువంటిది సందేశం, ధనాపేక్ష విగ్రహారాధనకు మారు రూపం. మరి అటువంటి ధనాపేక్షతో నేను తొలదూగుతున్నానో ఆలోచించండి. అదేవిధంగా ఇటువంటి వాహని వలన అవిధేయులపై దేవుని ఆగ్రహము వచ్చును. ఒకప్పుడు మీ జీవితములు ఈ కోరికలతో ప్రభావితమైనప్పుడు మీరు ఇటువంటి మనుషులతో నడుచుకున్నవారదు. అదేవిధంగా కానీ ఇప్పుడు మీరు కోపము, మోహము, ఈర్ష్య అని వాని నుండి విముక్తులు కావలియును. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఈ క్రిస్మస్ కాలంలో, రాబోయే నూతన సంవత్సరంలో అడుగుపెడుతున్నటువంటి మనము, మనకులో ఉన్నటువంటి కోపము, భర్తను కానీ భార్యను కానీ పిల్లలను కానీ చూస్తే కోపం తన కోపమే తనకు శత్రువు. అదేవిధంగా మోహము, ఈర్ష్య ఇరుగు పొరుగాలంటే పడదు. ఈర్ష్య, స్వార్థము, అసూయ. మరి ఇటువంటి వ్యక్తిగతమైనటువంటి వాంఛలతో మనం ఉంటున్నామా ఆలోచించండి. అదేవిధంగా మీరు ఎప్పుడునూ దుర్భాషలాడరాదు. దుర్భాష మన నోట్లో నుండి వచ్చేదంతా చెడు మాటలు. దుర్భాషలాడకూడదు. పవిత్రమైనటువంటి కాలం, పవిత్రమైనటువంటి యేసయ్యను మనం ఆరాధించేటప్పుడు మన మాట, మన ఆలోచన, మన చూపు, మన నడవడిక పవిత్రంగా ఉండాలి. అదేవిధంగా అవమానపు మాటలను, నిందించటి మాటలను పలుకరాదు. ఎప్పుడు చూసి ఇతరుని నిందించటమే, ఇతరును అవమానించటమే. నా తండ్రి ఏం చేశాడు, నా తల్లి ఏం చేసింది, నా సహోదరులు ఏం చేశారు, నా తోబుట్టువులు ఏం చేశారు, నిందించటమే. నిందించటం ప్రతి క్షణము. వాళ్ళు చేసినటువంటి మేలులు, వాళ్ళు చేసినటువంటి త్యాగాలను జ్ఞాపకం తెచ్చుకుని కృతజ్ఞత కలగాలి. తల్లిదండ్రులు ఇంకేం చేయాలి? తల్లి నీకేం చేసిందంటే నిన్ను 9 మాసాలు తన గర్భంలో మోసి, తన రక్తంలో రక్తముగా, తన మాంసంలో మాంసముగా ఈ లోకంలోకి నీకు జన్మనిచ్చిందంటే ఇంక నీకు తల్లి ఏం చేయాలి? తండ్రి తనకున్న దాంట్లోనే కష్టపడి నిన్ను చదివించి, నిన్ను ఒక ఇంటివాడిగా చేసి, నీకు ఒక జీవితాన్ని ఇచ్చి, మరి అటువంటి వారిని నా తండ్రి నాకేం చేశాడు, ఏం చేయాలి? అటువంటి సమాజంలో ఉన్నటువంటి మనము, ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుని వాక్యం చెప్తుంది, నిందించకండి, అబద్ధం ఆడరాదు. ఏలైనా మీ పాత స్వభావమును తన అలవాట్లతో పాటు త్యజించి క్రొత్త స్వభావమును ధరించున్నాడు కదా. తనను గూర్చి మీరు సంపూర్ణముగా తెలుసుకొనుటకై మానవుని సృష్టికర్త అయిన దేవుడు తన ప్రతిబింబముగా తీర్చిదిద్దుతున్న నూతన మానవుడితడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తద్వారా ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకంగా మనము కొన్ని విషయాలలో శ్రద్ధ చూపించుదాం. మరి ముఖ్యంగా మన పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి. పాత ఆలోచనలను, పాత అలవాట్లను, ఏ విధమైనటువంటి మనసులతో ఉన్నామో మనము ఆలోచించి వాటిని విడనాడాలని దేవుని వాక్యం చెప్తుంది. మొట్టమొదటిది మనం విడిచిపెట్టవలసినటువంటిది చెడు మాటలు.
చెడు మాటలు, కూతులు. చిన్నపిల్లోడు తెలిసి తెలియక ఏదైనా బూతు మాట్లాడితే, ఆహా ఏం మాట్లాడుతున్నాడు రా బాబు అని తాతలు ప్రోత్సహిస్తారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కటి ఫ్యాషన్ అయిపోయింది. సినిమాలో వాడేటువంటి వాక్య పరిచర్య, వాక్యాలు అనుదిన జీవితంలో వాడటం లేదా? అందుకని దేవుని వాక్యం చెప్తుంది, చెడు మాటలకు మనం స్వస్తి చెప్పాలి. అందుకని సామెతల గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనంలో సామెతల గ్రంథంలో దేవుని వాక్యం ఈ విధంగా చెప్తూ ఉంది, నోటిని కాపాడుకునేవాడు తన ఆపద నుండి తప్పించుకొనును. చూడండి దేవుని వాక్యం, సామెతల గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనం. మనము నోరుని అదుపులో పెట్టుకుంటే మన ఆపదల నుండి కాపాడుతున్నాం. ఇంకా చాలు. ఇంకా దేవుని వాక్యం ఏం చెప్పిందంటే తన ప్రాణమును కాపాడుకుంటావు, జీవితాన్ని కాపాడుకుంటావు నువ్వు ఈ చెడు మాటలకి దూరంగా ఉన్నట్లయితే. అదేవిధంగా పునీత పౌలుడు ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 4వ వచనంలో మనం విన్నటువంటి వాక్యములో, పునీత పౌలుడు ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 4వ వచనం, అంతేకాక అసహ్యకరమైనటువంటి పదములను, అవివేకపూరితమైనటువంటి అపవిత్రమైనటువంటి పదములను వాడుట మనకు తగదు. ఎందుకని? మనం ఎవరి జీవితాన్ని మన జీవితంలో అలవాటు చేస్తున్నాం? క్రీస్తు ప్రభు పవిత్రమైనటువంటి దేవుడు, పరిశుద్ధుడమైనటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం, మనం విశ్వసిస్తూ ఉన్నాం, ఆయనను వెంబడిస్తున్నాం. కాబట్టి మన యొక్క మాటలు, మన యొక్క తీరు ఆ విధంగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. అదేవిధంగా పునీత పౌలుడు తిమోతికి రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 13వ వచనం. పునీత పౌలుడు తిమోతికి రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము, అంతేకాక వారు సోమరులై ఇంటింట తిరుగుట నేర్చుకొందురు, వారు మాట్లాడరాని విషయములను గూర్చి మాట్లాడుచు వారి యొక్క కబుర్లతో అధిక ప్రసంగములు చేస్తారు. అది మనకి తగుదని దేవుని వాక్యం చెప్తుంది. అదేవిధంగా పునీత పేతురు గారు రాసినటువంటి మొదటి లేఖ 3వ అధ్యాయము 10వ వచనములో పేతురు గారు కూడా ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. పునీత పేతురు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 10వ వచనం, ఆనందమైనటువంటి జీవితమును, శుభప్రభాయమైనటువంటి దినములను ఆశించువాడను దుర్భాషలాడరాదు, అసత్యమును పలుకురాదని పునీత పేతురు గారు చెప్తూ ఉన్నాడు. మరి ఆ విధంగా నేను జీవిస్తున్నాను. అదేవిధంగా మన జీవితంలో ఎప్పుడు చూసినా సనుక్కుంటాం. పునీత పౌలుడు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 14-15 వచనంలో పౌలుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. పునీత పౌలుడు ఫిలిప్పీలకు రాసిన 2వ లేఖ 14వ వచనము 15వ వచనం. ఫిలిప్పు 2వ అధ్యాయము 14-15 వచనం. మీరు అన్ని పనులను ఫిర్యాదులు కానీ విభేదములు కానీ లేకుండా చేయుడు, అప్పుడు నీచులు వక్రబుద్ధులు గల ఈ లోకములో మీరు దేవుని సుపుత్రుల వలె నిరపరాధులను పరిశుద్ధులుగాను ఉందురు. 15వ వచనం, 14-15. ఇక్కడ పౌలు గారు చెప్తూ ఉన్నారు, మనము సనుకొనుట, మీరు అన్ని పనులను సనుగు కొనక వివాదము లేకుండా చేయుడు. చూడండి, అప్పుడు నీచులు వక్రబుద్ధులు గల
ఈ లోకములో మీరు దేవుని సుపుత్రుల వలె నిరపరాధులుగాను పరిశుద్ధులుగాను ఉందురు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తద్వారా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ముఖ్యంగా మనము ఈ పవిత్ర కాలములో, ఈ క్రిస్మస్ కాలములో, మన నూతన సంవత్సరానికి అడుగుపెడుతున్నటువంటి ఈ తరుణంలో మన యొక్క పవిత్రమైనటువంటి నోరును అదుపులో పెట్టుకోవాలి. రెండవది చెడు అలవాట్లు. మొట్టమొదటిగా చెడు అలవాట్లో గుర్తుకొచ్చేది ఏంటి? త్రాగుబోతనం. త్రాగుబోతు వల్ల కుటుంబం అంతా సర్వనాశనం అయిపోతుంది. కష్టపడతారు. ఎందుకు తాగుతున్నావంటే ఒళ్ళంతా కందిపోయింది. కందిపోతే నువ్వేం చేయాలి? ఒళ్ళంతా కుమిలిపోయింది పనిచేసి దానికోసం నువ్వు కష్టపడిందంతా తాగి, మరి నువ్వు కష్టపడిందంతా నువ్వు తాగి నీ తందనాలు ఆడితే మరి నీ భార్య పిల్లల పరిస్థితి ఏమిటి? అనేకమైనటువంటి కుటుంబాల్లో ఈ సమస్య. దేవుని వాక్యం చాలా గట్టిగా చెప్తుంది. త్రాగుబోతనము, జోదము మొదలగినటువంటి వాటికి మనం స్వస్తి చెప్పాలి. పునీత పౌలుడు ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 18వ వచనములో పునీత పౌలుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. పునీత పౌలుడు ఎఫెసీయులకు రాసిన 5వ మద్యపానముతో మత్తిల్లకుడు, అది జారత్వము, అది మిమ్ములను నాశనము చేయును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరూ ఆలకించండి. మరి ముఖ్యంగా ఈ యొక్క త్రాగుబోతనానికి బానిసలైనటువంటి ప్రతి ఒక్క మగవాడు ఆలోచించవలసినటువంటి దేవుని యొక్క వాక్యం. మద్యపానం వల్ల నీ జీవితమే కాదు, నీ కుటుంబం కూడా, నీ యొక్క సంఘం కూడా నాశనం అయిపోద్దని దేవుని వాక్యం చెప్తుంది. తద్వారా రాబోయే సంవత్సరంలో దీనికి స్వస్తి చెప్పండి. లేకపోతే మనము నాశనానికి ఒడిగొట్టుకుంటాం. అదేవిధంగా దేవుని వాక్యం చెప్తుంది. పునీత పౌలుడు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయము 10వ వచనం. పునీత పౌలుడు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయం 10వ వచనం. దొంగలు, ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, త్రాగుబోతుదన వారు పరలోక రాజ్యంలో వారసులు కారని దేవుని వాక్యం. అది తెలుసా? మనం అంతా కష్టపడి విశ్వసించి మన యొక్క కథోలిక జీవితంలో మనం కొనసాగుతున్నామంటే చివరికి నిత్య జీవం పొందటానికి, పరలోక భాగ్యాన్ని సంపాదించుకోవటానికి. కానీ దేవుని వాక్యం చెప్తుంది, ఎవరైతే త్రాగుబోతుతనంతో ఉంటారో అటువంటి వారు పరలోక రాజ్యము వారసులు కారని దేవుని వాక్యం చెప్తుంది. నా వాక్యం కాదు. మరి అటువంటి విషయాలకు మీరు స్వస్తి చెప్పాలి. మూడవది చెడు కోరికలు. అనేకమైనటువంటి కోరికలు. మనకున్న స్తోమత ఏంటి? మనకున్నటువంటి పరిస్థితి ఏమిటి? బిడ్డలు కూడా ధ్యానించాలి. మనకున్నటువంటి పరిస్థితి, మనకున్నటువంటి స్తోమతని బట్టి మన జీవితాన్ని కొనసాగించాలి. అదే దేవుడు మన నుండి కోరుతూ ఉన్నాడు. పక్షపాతము చూపకూడదు, లంచగొండితనముతో జీవించకూడదు, దేని గురించి మనం ఆశపడకూడదు. కష్టపడాలి, పైకి రావాలి. మరి ముఖ్యంగా యువతి యువకులు ఎప్పుడు చూసిన తల్లిదండ్రుల ఆస్తుల మీదే మనం ఆశపడతాం. తల్లిదండ్రుల యొక్క శ్రమనే మనము దానిని ఆసరాగా తీసుకుని ఎవరు పనికెళ్ళకోకుండా, ఏం పనికి రాకోకుండా తిరుగుతున్నటువంటి యువతి యువకులు ఆలోచించండి. వచ్చే సంవత్సరంలో మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. మీరు సంపాదించుకోవాలి. ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలి. ఎప్పుడు ఎవరు పెడతారా, ఏం తీసుకుందామా అనేటువంటి ఆలోచన కాకుండా, దేవుడు నీకు అనేకమైనటువంటి అనుగ్రహాలు, దేవుడు అనేకమైనటువంటి దీవెనలు ఇచ్చాడు, తెలివితేటలు ఇచ్చాడు, అనేకమైనటువంటి కళలు ఇచ్చాడు నీకు. వాటిని ఉపయోగించుకో.
ప్రయోజకుడవు. లేకుండా ఇప్పుడు చూసిన ఏం పనికి లేకుండా తిరుగుతున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. తద్వారా అటువంటి కోరికల నుండి మనము ముఖ్యంగా మనల్ని మనం రక్షించుకోవాలి. చివరిగా చెడు స్నేహం. ఇదో ఫ్యాషన్ అయిపోయింది అందరూ. చెడు స్నేహాలు. మంచి స్నేహితుడు మంచిదే, మరి అటువంటి మనం చేసేటువంటి స్నేహితుడు ఎలా ఉండాలి? నేను చెడు మార్గంలో నడిపిస్తున్నట్లయితే స్వస్తి చెప్పాలి. మన కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలందరూ మంచివాళ్ళే, నీ పెంపకం మంచిదే. కానీ సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులు, సంఘంలో ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితుల వల్ల, స్నేహితుల వల్ల అనేక మంది జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. అందుకని సామెతల గ్రంథము 13వ అధ్యాయము 10వ వచనములో దేవుని వాక్యం చెబుతూ ఉంది, మూర్ఖుల సహవాసము మనము చేయకూడదని. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 10వ వచనం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం. పొగరుబోతుతనము తగులును తెచ్చును, విజ్ఞత కలవాడు సలహాలను. మనము మూర్ఖుల యొక్క సహవాసం చేయకూడదు. చెడుతనము భక్తిహీనతను సంహరించవలను. కీర్తన 34 కీర్తన 21వ వచనంలో కీర్తనకారుడు కూడా ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, కానీ చెడ్డ అనేది దుష్టుల నుండి నాశనము చేయదు, సత్పురుషులను ద్వేషించువారు. చూడండి, దేవుని వాక్యం చెప్తుంది, చెడు స్నేహాలు, చెడు అలవాట్ల నుండి మనల్ని మనము రక్షించుకోవాలి. యాకోబు రాసినటువంటి లేఖ 4వ అధ్యాయం 4వ వచనములో దేవుని వాక్యం చెప్తుంది, లోక స్నేహము చేయువాడు దేవునికి శత్రువు అని. యాకోబు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం. దేవునికి విరోధి. తద్వారా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము ఈ పవిత్రమైనటువంటి కాలంలో నూతన సంవత్సరంలో అడుగుపెడుతున్నటువంటి మనము చేయవలసినటువంటి, విడనాడవలసినటువంటి, స్వస్తి చెప్పవలసినటువంటిది మొట్టమొదటి చెడు మాటలు, రెండవది చెడు అలవాట్లు. ఏదైనా సరే, అది జోదమైనా త్రాగుబోతుతనమైనా ఏదైనా సరే, వాటికి స్వస్తి చెప్పాలని దేవుని వాక్యం చెప్తుంది. చెడు కోరికలు, చెడు ఆశలు, చెడు అలవాట్లు, చెడు స్నేహం, వీటినన్నిటినీ మనం స్వస్తి చెప్పినట్లయితే దేవుని యొక్క కృప, దేవుడు మనల్ని, మనం వీటిలన్నిటిని విడిచిపెడితే దేవుడు నూతన మనస్సును అనుగ్రహిస్తాడు. సామ్యుయేలు గ్రంథము 1 సామ్యుయేలు 10వ అధ్యాయము 6-9 వచనాలు ఇంటికెళ్ళి చదువుకోండి. నూతన మనస్సును అనుగ్రహిస్తాడు, నూతన జీవాన్ని అనుగ్రహిస్తాడు, నూతనమైనటువంటి మనసులను ప్రభు మనకిస్తాడని దేవుని వాక్యం చెప్తుంది. నూతన హృదయాన్ని మనం పొందుతాం. ఈ చెడు మనం ధ్యానించినటువంటి వాటిని మనం స్వస్తి చెబితే నూతన మనస్సు, నూతన హృదయం, నూతన బలమును అనుగ్రహిస్తాడు, శాంతిని మనకు వసుకుతాడు. తద్వారా మనమందరము ఆయురారోగ్యాలతో, శాంతి సమాధానంతో జీవించగలుగుతాం. తద్వారా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నిజమైనటువంటి క్రిస్మస్ అంటే మనం శాంతి సమాధానంగా జీవించటమే. నిజమైనటువంటి క్రిస్మస్ అంటే మన ఇరుగు పొరుగు వారు చేసినటువంటి తప్పిదాలు క్షమించాలి. నిజమైనటువంటి క్రిస్మస్ అంటే మన తల్లిదండ్రులను గౌరవించాలి, పెద్దలను గౌరవించాలి, వారి యొక్క చెప్పు చేతలు, వారు చూపించినటువంటి మార్గంలో వారు పలికేటువంటి మాటలు మనము ఆలకించాలి. పెద్దల మాట సద్ది మూట లాంటిదంట. పెద్దలు చెప్పినట్టు మాట వినాలి. అదేవిధంగా మనము వీటినన్నిటినీ మనము స్వస్తి చెప్తే దేవుని యొక్క కృపలో మనం ఉంటామని
దేవుని వాక్యం చెప్తుంది. తద్వారా అటువంటి అనుగ్రహాలు మనందరికీ దయచేయమని ఈ యొక్క దివ్య మందసములో బాలయేసుగా ఉన్నటువంటి బాలయేసుని ఆరాధిస్తూ ఆయనకు మనసారా ఎటువంటి విషయాలను మనం ఆయనకి అర్పిస్తూ మనల్ని దీవించమని, పవిత్రులుగా చేయమని, మారు మనసు కలిగి పవిత్రమైనటువంటి జీవితం జీవించే భాగ్యాన్ని మనకు అందరికీ దయచేయమని ఈ యొక్క దివ్య సప్రసాదనాథుడిని వేడుకున్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.